ఇవాళ పొద్దున నందిపేటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎంపీ లాడ్స్తో చేపట్టేదానివి ఇనాగ్రేషన్కి వెళ్లాల్సింది. అయితే టీఆర్ఎస్ వాళ్ళు మధ్యలో ట్రాక్టర్లు అడ్డం పెట్టి టైర్లు అడ్డం పెట్టి బీజేపీ కార్యకర్తల మీద నా మీద దాడులు చేయడానికి రాడ్లు కత్తులు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నారు. ఇది మేము పోలీసు వాళ్ళకి నిన్న చెప్తే కూడా పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళు 200 మంది 300 మంది జమేటట్టు చేసిండ్రు. ఇది మేము చేస్తున్న ధర్నా పోలీస్ యంత్రాంగం పూర్తిగా అమ్ముడుపోయింది టీఆర్ఎస్. అంటే మర్డర్లు చేసేందుకు వస్తే కూడా బీజేపీ కార్యకర్తలని పోలీసు వాళ్ళు కాపాడే మనసు లేకుండా పోయింది పోలీసు వాళ్ళకి. నిజామాబాద్ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇప్పుడు 200 మంది ఆలూరులో 200 మంది డేగాంలో జమై ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళకి కోవిడ్ అక్కడ పాకుతుందని తెలియదా? బండి సంజయ్ ఇంట్లో కూర్చొని పీస్ఫుల్గా జాగరణ చేస్తే ధర్నా చేస్తా అంటే పోలీసు వాళ్ళు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఎత్తుకపోయిండ్రు. కానీ ఇక్కడ మేము నిన్నటి నుంచి చెప్తున్నాము, రాడ్లు కత్తులు పెట్రోలు ట్రాక్టర్లు అడ్డం పెట్టుకొని టైర్లు మంటబెట్టి అంటే బీజేపీ కార్యకర్తలని బీజేపీ నాయకులని మర్డర్ చేస్తా అంటే కూడా పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని కూర్చుంటుంది నిజామాబాద్ జిల్లాలో. ఈ రకంగా తయారైంది పోలీస్ డిపార్ట్మెంట్. దీనికి ఏం జవాబు చెప్తాడు డీజీపీ? ఇప్పుడు 3వ తారీఖు మీరు ప్రివిలేజ్ కమిటీ పిలిచిర్రు ఢిల్లీలో. ఈ రిపోర్ట్ కూడా నేను పంపిస్తాను. మీరన్నీ దొంగ రిపోర్ట్లు వాళ్ళకు కూడా తెలుసు. అది ఇక్కడ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్న తెలంగాణలో పోలీసులు రౌడీలకి మద్దతు పలుకుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాయకులని మర్డర్ చేస్తామంటే కూడా పోలీస్ యంత్రాంగం కదులుతలేదు. నేను నిన్నటి నుంచి చెప్తున్నా, పొద్దున 4 గంటలు 3 గంటలు వెయిట్ చేసినాం వాళ్ళని అక్కడ నుంచి డిస్పర్స్ చేయరని. ఎందుకు మీ లాఠీలు పనిచేయవా? హౌస్ అరెస్టులు బీజేపీ నాయకులనేనా చేసేది? మీరు టీఆర్ఎస్ రౌడీలని చేయరా? టీఆర్ఎస్ రౌడీలని ఒక దగ్గర గుమ్ము కూడితే లాఠీలకు పనిచేపి ఎలగొట్టరా? ఏం చేస్తున్నారు? నేను ఎందుకు నా నియోజకవర్గంలో నాకు ఇష్టమున్న ఊర్లోకి వెళ్ళి నేను పోతా. ఈ గాడిదలు ఉండండి గులాబీ గాడిదలు, వాళ్ళకి కాకీ లేని మద్దతు నాకు అర్థం కాదు. ఏ రకంగా ఇది సమర్థించుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు తెలియాలి. అది మాకు తెలియజేసే వరకు, కార్యకర్తలందరికీ రక్షణ వచ్చే వరకు, బీజేపీ కార్యకర్తల రక్షణ పోలీసు వాళ్ళు తీసుకునే వరకు రెస్పాన్సిబిలిటీ మేము ఇడికెళ్ళి కదిలేదు లేదు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.